మళ్ళా వర్షాలు స్టార్ట్. వెదర్ అంతా కూలు. మరి వేడివేడిగా ఏమన్నా ఉండాలి కదా. అయితే ఇంట్లోనే మన స్టైల్లో సింపుల్గా అయిపోయి అరటికాయ బజ్జీ వేసేస్తాం. అయితే 2 కప్స్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, ఉప్పు, కారం మీకు ఎంత కావాలో అంత. నేను చూపించే కన్సిస్టెన్సీలో బ్యాటర్ని కలుపుకొని ఒక పక్కన పెట్టేసేసేయండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెడితే ఫ్లఫీ అవుతుంది. అయితే ఒక అరటికాయ తీసుకొని హెడ్ టైల్స్ కట్ చేసి పైన గ్రీన్ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ మొత్తం కొంచెం వైట్ కొంచెం గ్రీన్ కనిపించేలా ఉండి ఇలా అడ్డంగా నిలువుగా పెడితే అలా పొడుగ్గా వస్తాయి అన్నమాట. వాటిని కట్ చేసి మంచిగా బాయిల్ అవుతున్న ఆయిల్లో బ్యాటర్లో డిప్ చేసి వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో వేసి అవి కొంచెం సేపు ఉడికినాక తీస్తే ఉంటుంది గురు వేడివేడి అరటికాయ బజ్జీ చల్లని వెదర్లో వర్షంలో ఎక్సలెంట్. అంతే. ఎంజాయ్. బాయ్. థ్యాంక్ యూ.